అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 5వ రోజు శనివారం కర్నూలు జిల్లా కొసగిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు వాల్మీకి సర్కిల్ నందు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎఫ్సి బారాణి లుసమ్మ వరలక్ష్మి, సిఐటియు కొసగి మండల కార్యదర్శి రాముడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్ నరసింహులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి వీరేశులు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారన్నారు। పైగా అంగన్వాడీ ఉద్యోగులు విధుల్లోకి చేరకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతూ అంగన్వాడీ సెంటర్లను ఎంఆర్ఓలు, సచివాలయ ఉద్యోగుల ద్వారా బలవంతంగా తాళాలు పగలగొట్టిస్తున్నారని వారు అన్నారు। ఇలాంటి వ్యతిరేక చర్యలు ప్రభుత్వానికి తగవని వారు విమర్శించారు। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయలు, గ్రాడ్యుటీ 5 లక్షల రూపాయలు, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు। ఈ కార్యక్రమం లక్ష్మి, దేవి, పద్మ, శైలజ, సరోజ, లలిత, నారత్నమ్మ, సువర్ణ, సరిత, భీంలింగమ్మ, భాగ్య, ఉషా, సంగీత, తిక్కమ్మ, రాణి పాల్గొనడంలో మండలంలోని వందలాది మంది అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది। ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీ ఉద్యోగులు చర్చలకు పిలుస్తున్నారు, చేస్తున్నారు, కానీ అరకొరైన మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు। మరి బొత్స సత్యనారాయణ సారేమో మళ్ళీ లేదు మీ సమస్యలు పరిష్కరిస్తాము చేస్తాము అంటున్నాడు, కానీ ఈ మన యూనియన్ నాయకులేమో మనకి ఏమి మన డిమాండ్లకి వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని అంటున్నారు। మరి ఏది నమ్మాలో ఏది లేదో నిన్న దినమునైతే ఎంఆర్ఓ సారు, మహిళా కానిస్టేబుల్, తర్వాత ఎంఆర్ఓ సార్లు, ఈఆర్ఓ సార్ వాళ్ళందరూ కలిసి అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి తాళాలు వల్లగొట్టి అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేస్తే ఏం చేస్తారు మీరు? మీ ఏదైనా దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్కి మా ప్రభుత్వానికి మేము చెప్తాము। మరి ప్రభుత్వం పని చేస్తే ఎవరికి చెప్పాలి? మీరు ఎన్ని దౌర్జన్యం చేసినా ఏం చేసినా మేము సమయం మాత్రం ముగించము। మీరు మా సమస్యలు మొత్తం 11 డిమాండ్లు ఇచ్చేంత వరకు మేము ఒప్పుకోము, ఏది తక్కువైనా మేము ఒప్పుకోము। కనుక ఖచ్చితంగా ఎన్ని రోజులైనా ఇలాగే చేస్తాం మేము। ఏం చేసుకుంటే సెంటర్ కాలు కట్టుకుంటారో మరి ఏం చేసుకుంటారో అది మీ ప్రభుత్వానికే తెలుసు, మీ అధికారులకే తెలుసు। కాబట్టి ఖచ్చితమైన నిర్ణయం వచ్చేంత వరకు మేము ఈ సమ్మె ఖచ్చితంగా కొనసాగిస్తాము। అందువరకు ఈ గ్రామ ప్రజలు, నాయకులు అందరూ మాకు సహకరించాలని, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం।